పశ్చిమాసియా ఉద్రిక్తలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారత్పై స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు వంటి వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా 993 రూపాయలు పెంచింది. ఈ పెంపుతో హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ రేటు 3,315 రూపాయలకు చేరింది. ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర 3,071 రూపాయలకి చేరుకుంది. ఢిల్లీలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు గతంలో 2,078 రూపాయలుగా ఉండేవి. అదేవిధంగా ముంబైలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు 2,031 నుంచి 3,024 రూపాయలకు పెరిగింది. ఇక 5 కిలోల సిలిండర్ ధర 914 రూపాయలకు పెరిగింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను 3 సార్లు పెంచింది కేంద్రం. మొదట మార్చిలో 144 రూపాయలు పెరగగా ఏప్రిల్ 1న దాదాపు 200 రూపాయల మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగటం, సరఫరా లోపాలు, పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు వంటి అంశాలు ఈ పెంపునకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. వాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెరిగినా గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సాధారణ ప్రజలకు కొంత ఊరట లభించింది. గృహ వినియోగ సిలిండర్ ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా ప్రజలపై ఆర్థిక భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇదిలా ఉండగా పెట్రోల్, డీజిల్ రీటైల్ ధరలు కూడా యథాతథంగా ఉన్నాయి. మరోవైపు విమానయాన రంగానికి పెద్ద ఊరటనిస్తూ దేశీయ విమానయాన సంస్థలకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల్లోనూ కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు.